ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్నందుకు పోలీసులతో జులుం ప్రదర్శిస్తున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆరోపించారు. తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామంటే పోలీసులు అరెస్టులు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగడతామని అంటున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. నేతల అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్దకి బీఆర్ఎస్ పార్టీ నేతలు వెళ్లాలనుకున్నప్పటికీ కూడా నేతలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మనతో ఉన్నారు. అంటే చూడండి, కేవలం పోలీసులతో దౌర్జన్యంగా చేసేసి బీఆర్ఎస్ క్యాడర్ని అణిచేద్దామంటే ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం ఇది. ఇలా అందరి ఇళ్లలో పోలీసులు నిలబడ్డారు. మేము ఉదయం 5:30కి వెళ్ళినాం కాబట్టి మా ఇంట మేము 6:30కి పోలీసులు వచ్చిందంట. కానీ అనేక పెళ్లిలు అనేక కార్యక్రమాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ ఏం దౌర్జన్యాలు చేస్తున్నారు? ఈ విధంగా పోలీసు జులుం ఎందుకు చేస్తుంది ప్రభుత్వం మా మీద? ఏమైనా ఉంటే కేసు పెట్టుకోవచ్చు, దాని తర్వాత రిలీజ్ చేయొచ్చు. బెయిలబుల్ సెక్షన్ అయితే ఎప్పుడే రిలీజ్ చేయొచ్చు. నిన్న 12 గంటలు మన హరీష్ రావు గారిని, జగదీశ్వర రెడ్డి గారిని ఒక పోలీస్ స్టేషన్లో, ఇంకా వేరే క్యాడర్ని ఒక పోలీస్ స్టేషన్లో, కౌశిక్ రెడ్డిని ఒక పోలీస్ స్టేషన్లో, ఈ విధంగా నిర్బంధించి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ముందర 300, 400 మంది పోలీసు వాళ్ళని పెట్టుకుంటారు. అంటే ఇది ఉద్యమమా లేకపోతే పెద్ద ఏమన్నా దౌర్జన్యమైందా? ఏమైంది? ఒక సింపుల్ ఒక కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పోయి ఒక ఎమ్మెల్యే పోయి కంప్లైంట్ ఇస్తే ఇంకపోతే అది తీసుకోకుండా తిరస్కరించి ఈ విధంగా డ్రామా చేయడం నిజంగా దురదృష్టకరం. అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి కావచ్చు, నిన్న కౌశిక్ రెడ్డి మీద కేసు కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసు, ఇలా వరుస కేసులు మీ పార్టీ కీలక నేతలపై పెడుతున్న పరిస్థితి, దీన్ని భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇది? అంటే ఏం లేదు, భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని చెల్లాచెదురు చేయాలి, బీఆర్ఎస్ నాయకత్వాన్ని కూడా డిస్టర్బ్ చేయాలని, నిర్వీర్యం చేయాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం బెడిసి కొడుతుంది. ఎంత మీరు చేస్తే అంత ఎక్కువ రెచ్చిపోతారు మా కార్యకర్తలు. మా నాయకుడు ఇంకా బయటకు అడుగుపెట్టలే, వచ్చిందంటే ఖచ్చితంగా ఒక పెద్ద తుఫాన్ లాంటిది వస్తుంది. దయచేసి మీరు అటువంటి ప్రయోగాలు చేయకండి. అనవసరమైనటువంటి పోలీస్ రాజ్యాన్ని నడిపించి పోలీసులతో అణిచివేద్దామన్న ప్రయత్నం చేస్తే అది మీకే దెబ్బ అవుతుందని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఒకవైపు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తూ ఉంది, దీనికి కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తూ ఉంటాం. నిన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా కేసీఆర్ను ఆహ్వానిస్తాం, మా తరపున మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆహ్వానిస్తారు. ఈరోజు అఫీషియల్గా కూడా వాళ్ళు గ్రూప్లో అదే పెట్టారు. కేసీఆర్ గారు మరి ఆహ్వానిస్తే వస్తారా ఏంటి అసలు? అంటే కేసీఆర్ గారికి ఇప్పుడు మళ్ళీ బయట తిరిగేంత ఇది లేదండి. వారికి కాలు ఇంకా హీల్ కాలే, మళ్ళీ కొంచెం తిరగబెట్టింది అది. అందుకనే మిగతా నాయకులు ఎవరైనా ఉంటే పోతారు, ఒకవేళ ఆహ్వానిస్తే పోతారు, లేకపోతే లేదు. అసెంబ్లీ సమావేశాలు కూడా 9వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే భయపడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న హరీష్ రావు గారిని, కౌశిక్ రెడ్డి గారిని, ఇంకా మిగతా నాయకులను అరెస్ట్ చేసి లోపటేస్తే సజావుగా మేము అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవచ్చన్న ఆలోచనతో, దురాలోచనతో ఈ యొక్క ప్లాన్ అంతా కూడా వేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని కూడా సుధీర్ రెడ్డి చెప్తున్నారు. పవన్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్.